కార్యక్రమానికి విచ్చేసిన పెద్దలకు మరియు మీడియా మిత్రులకు, కార్యక్రమానికి ఇచ్చేసిన కళాకారులకు మరియు ఈనాటి కార్యక్రమాన్ని బహుజన రాజ్యాధికార సాధన సమితి మరియు ఉద్య ఆధ్వర్యంలో చేస్తున్న మా బడుగుల నాగార్జున యాదవ్, అలాగే అక్క మేక లలిత యాదవ్ గారికి, వారి మిత్ర బృందానికి కూడా పేరు పేరున బీసీ ఉద్యమ అభివందనాలు తెలియజేసుకుంటూ, నిజానికి నా పేరు డాక్టర్ సాంబశివ గౌడ్. నేను ఉస్మాన్ యూనివర్సిటీకి 1998లో రావడం జరిగింది. 2011లో ఒక డిఎస్పి స్థాయి ఉద్యోగం గ్రూప్ 1 పోగొట్టుకోవడం జరిగింది. ఇప్పుడు నా రూమ్మేట్స్ డీసీపీలు, ఎస్పీలు, ఐఏఎస్లు చాలామంది ఇప్పుడు చుట్టుపక్కల రంగారెడ్డి, హైదరాబాద్లో కూడా ఉన్నారు. కానీ అయినా తెలంగాణ ఉద్యమంలో ఒక గొప్ప పాత్ర పోషించినందుకు, ఒక ఉస్మానియా వేదికగా ఉస్మానియా జేఏసీలో ఒక కీలక సభ్యుడిగా ఉన్నందుకు నాకు ఆ ఉద్యోగం పోయినా సాధించినా కూడా అంత హ్యాపీనెస్ ఉండదు. కానీ ఒక తెలంగాణ ఉద్యమకారుడుగా అంతకన్నా గొప్పగా సాధించిందని చెప్పి కూడా చాలా గర్వపడతా. నిజంగా ఆ రోజు మేము తెలంగాణ ఉద్యమంలో కొట్లాడుతున్నప్పుడు ముందైతే భౌగోళిక తెలంగాణ రానియండి, తర్వాత సామాజిక తెలంగాణ గురించి మాట్లాడదామని చెప్పారు. నిజానికి మేము ఆ రోజు పెద్ద ఎత్తున కూడా సామాజిక తెలంగాణ కావాలని చెప్పి ఉస్మానియా వేదికగా మహాత్మా జ్యోతిబా ఫులే జయంతిని 2013, 14, 15లో తెలంగాణ రాకముందే 60 అడుగుల డయాస్ తోటి ఈరోజు మన మాజీ గవర్నర్ బండారు దత్తన్న, విహెచ్ లాంటి పెద్ద పెద్ద నాయకులందరినీ కూడా తీసుకొచ్చి చాలా పెద్ద ఎత్తున కూడా ఉస్మానియా వేదికగా బీసీ ఉద్యమ వేదిక ద్వారా, మా బీసీ సంఘాల నాయకుల ద్వారా కూడా చాలా పెద్ద ప్రోగ్రాంలు చేయడం జరిగింది. దాంతోపాటుగా అన్ని యూనివర్సిటీల్లో ఎస్సీ ఎస్టీ సెల్లులు ఉంటాయి, కానీ బీసీ సెల్ అనేది ఎక్కడా లేదు దేశవ్యాప్తంగా కూడా. మొట్టమొదటిసారిగా ఉస్మాన్ యూనివర్సిటీలో బీసీ సెల్ ఏర్పాటు చేయడం జరిగింది. మేము బీసీ సెల్ని తీసుకొచ్చి దానికి ఒక కార్యాలయం, దానికి ఒక కొంత ఫండ్ కేటాయించి, దాని ద్వారా మన ఫిర్యాదులు స్వీకరించి వాటి ద్వారా మన సమస్యలు పరిష్కరించే విధంగా ఆ కార్యక్రమాలకు కూడా మా సంస్థ ద్వారా పనిచేయడం జరిగింది. నిజానికి ఇలా సోదరు కావచ్చు, ఇంకా అక్క లాంటి వాళ్ళు కావచ్చు, తెలంగాణ ఉద్యమంలో చాలా పెద్ద పోరాటాలు చేసినాం. ఇందాక అంబర్పేట సీనన్న చెప్పిండు, చాలామంది నాయకుల పేర్లు చెప్పిండు. మేము ఉస్మాన్ యూనివర్సిటీ వచ్చి ఎంతోమంది చరిత్రలు తెలుసుకున్నాం. ఇప్పుడు కాలాతీతమైంది కాబట్టి, లంచ్ టైం కాబట్టి చరిత్ర జోలికి పోను, ఎందుకంటే ఆల్రెడీ అంబర్పేట సీనన్న చెప్పేసిండు చాలామంది చరిత్ర. ఎంతోమంది మన బిడ్డలు ఇలా ప్రాణత్యాగాలు చేశారు. ఎంతోమంది బిడ్డలు పేర్లు చెప్పుకుంటూ పోతే కొల్లలు. ఇలా నిజానికి త్యాగాలు ఎవరివి? మన బిడ్డలై, పోరాటాలు మన బిడ్డలే. కానీ ఇలా గద్దె మీద కూర్చున్నది ఎవరనంటే ఆధిపత్య కులాలు. ఇందాక మా సీనన్న చెప్పినట్టుగా అగ్రవర్ణాలు లేదన్న డిక్షనరీలో కానీ వాడకంలో ఉంది కాబట్టి తప్పదు. ఆధిపత్య కులాలు ఇలా రాజ్యాన్ని వెళ్తున్నాయి. నిజానికి మరి ఎక్కడ మనం వెనకబడిపోతున్నాం అని అంటే, ఇందాక మా సీనన్న కూడా చెప్పిండు, సైకలాజికల్గా మనల్ని ట్యూన్ చేసిర్రు. బ్యాక్వర్డ్ క్యాస్ట్స్ అంటే వెనకకు నెట్టివేయబడ్డ కులాలం మనం అందరం కూడా. అంటే మనల్ని సైకలాజికల్గా ప్రిపేర్ చేసిర్రు. మీకు రాజ్యాధికారానికి మీరు పనికిరారు, వెనకుండ్రు, మేము ముందుంటాం, మా వెనకాల నిలబడరు అని చెప్పి ఒక పదాన్ని, ఒక ట్యాగ్ లైన్ తయారు చేసిర్రు. వాస్తవానికి బీసీలు అంటే బ్యాక్ బోన్ క్యాస్ట్స్, అంటే ఉత్పత్తి కులాలు. ఈ దేశానికి వెన్నుముక, ఒక మనిషికి వెన్నుముక ఎంత పవర్ఫుల్లో ఈ దేశానికి వెన్నుముక బీసీ కులాలు. ఆ బీసీ కులాలు లేకపోతే ఈ దేశ వ్యవస్థ లేదు, ఈ బడ్జెట్ లేదు, ఏ కార్యకలాపాలు కూడా సాగవు. ఎందుకంటే ఉత్పత్తి కులాలం. మనం లేకపోతే పంట ఉండదు, మనం లేకపోతే ఏ ఉత్పత్తులు ఉండవు. మనిషి జీవనానికే కష్టమైన పరిస్థితి ఈ బీసీ కులాలు ఉత్పత్తుల ద్వారా ఉంటుంది. కానీ మనల్ని మానసికంగా వెనకకు నెట్టివేయడం జరుగుతుంది తరతరాలుగా. మేము ఒకటే చెప్తున్నాం, తెలంగాణ సాధించుకున్నాక అందరం కూడా పోరాటాలు చేసిన వాళ్ళం మనం ఇక్కడ. కానీ రాజ్యాధికారానికి చాలా దూరంగా నెట్టివేయబడ్డాం. కాబట్టి నేను ఒకటే చెప్పదలుచుకున్న, మిత్రులు ఇందాక చాలామంది చెప్పారు, రాజ్యాధికారమే అన్ని సమస్యలకు పరిష్కారం. డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ చెప్పినట్టుగా పొలిటికల్ పవర్ ఈజ్ ద మాస్టర్ కీ. ఎప్పుడైతే రాజ్యాధికారం మన చేతుల్లో ఉంటుందో అన్ని సమస్యలకు పరిష్కారం దొరుకుతుంది. ఇలా ఒక పెద్ద మనిషి, ఇలా ఆమెను చూస్తుంటే చాలా సంతోషం అనిపిస్తుంది, ఒక రకంగా బాధ కూడా అనిపిస్తుంది. 83 సంవత్సరాలు అట పెద్దమ్మకి ఇవాళ. అయినా కూడా మన కోసం వచ్చి పోరాటం చేస్తుంది. మనలాంటి యువత ఎక్కడో సినిమా థియేటర్లో, క్రికెట్ మ్యాచ్ల్లో, ఉప్పల్ స్టేడియంలో ఆడ గల్లీలలో క్రికెట్లు ఆడుకుంటా మనోళ్ళు కాలక్షేపం చేస్తున్నారు. కనీసం ఇలాంటి మీటింగ్లు ఉన్నప్పుడైనా వచ్చి మనల్ని మనం ఎంకరేజ్ చేసుకుంటే రాజ్యాధికారం ఎందుకు రా చెప్పు. ఓట్లు వేసుకునేటప్పుడు కొత్త సినిమా రిలీజ్ అయితే పోయి క్యూలు ఉంటున్నారు, కానీ ఓటేయటం తెలవపాయ మన వాళ్ళకి. కాబట్టి మనం ఈ కులంలో కొంత అంతో ఇంతో చదువుకున్నాం, ముందు వరుసలోకి వచ్చినాం. కాబట్టి మన బిడ్డలకు ఇలాంటి సందర్భాల్లో కాదు, మనం వనభోజనాలకు పోయినప్పుడు కానీ,
కుల పండగలు కానీ ఏమన్నప్పుడు కానీ అక్కడ కూడా ఇలాంటి సమావేశాలు పెట్టండి, పెట్టి మన వాళ్ళని చైతన్యం చేయండి. ఆ మధ్య పెద్దమ్మ బీసీ వన భోజనాలు ఏదో చేసినట్టుగా నాకు కొద్దిగా గుర్తు ఎల్బీ నగర్లో. అలాంటి భోజనాలు వన భోజనాల కాడ కావచ్చు, ఎక్కడ చావు కాడ కావచ్చు, పెళ్లి కాడ కావచ్చు, ఇంకేదైనా ఫంక్షన్ కాడ కావచ్చు, రాజ్యాధికారం గురించే మాట్లాడండి. రాజ్యాధికారం గురించి మాట్లాడాలి. మన ఓటు మనం వేసుకోవాలి. మన బిడ్డ ఎవరైనా బీసీ బిడ్డ పోటీ చేస్తే అది కౌన్సిలర్ కావచ్చు, కార్పొరేటర్ కావచ్చు, గ్రామ పంచాయతీ సర్పంచ్ కావచ్చు, ఎమ్మెల్యే కావచ్చు, ఎమ్మెల్సీ కావచ్చు, ఎంపీ కావచ్చు, అక్కడ ఖచ్చితంగా మన బిడ్డ ట్యాగ్ లైన్ ఉంటే వెనక మనం పెద్దవాళ్ళు అగ్రకులాలు చెప్తారు తోకలు ఈకలు అని చెప్పి, అయినా బాధ లేదు. ఆ తోకలు ఈకలు కనపడితే ఖచ్చితంగా మన ఓట్లు మనం వేసుకోవాలి. మా నాయన మా అమ్మ వాళ్ళు నాకు చిన్నప్పుడు గౌడ్ అని పెట్టలే, కానీ 2014 ఫస్ట్ గెజిట్లో నేను గౌడ్ అని చెప్పి ఫస్ట్ గెజిట్ తీసుకున్నా. మన బిడ్డలు ఎవరన్నా ఇంకా అలాంటి అంటే మన కులాల పేర్లు చివరన వచ్చే విధంగా ఖచ్చితంగా తీసుకున్నప్పుడే మన అస్తిత్వానికి ఖచ్చితమైన ఒక మార్కు కనపడుతుంది. కాబట్టి ఆ దిశకు కూడా మనందరం పనిచేయాలి. నిజానికి నేను ఉస్మానియా యూనివర్సిటీలో పిహెచ్డి చేయడం జరిగింది. పిహెచ్డి ఎవరి మీద ఎందుకు చేయాలని చెప్పి మన బీసీల మీదనే, నాకు తెలిసి మన బీసీల మీద పరిశోధన చేసిన వాళ్ళు ఒక 5-6 ఉన్నారు, అందులో నేను ఒకరిని. బీసీల మీద పరిశోధన చేసి నిజానికి ఎంపవర్మెంట్ ఆఫ్ బ్యాక్వర్డ్ క్లాసెస్ ఏ స్టడీ ఆఫ్ పోస్ట్ 73rd కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ యాక్ట్ ఇన్ నల్గొండ డిస్ట్రిక్ట్ అనే అంశం పైన పరిశోధన చేయడం జరిగింది. నిజంగా నేను ఒక్క నల్లగొండను చూసినట్టయితే గౌడులు, యాదవులు, పద్మశాలీలు కలిస్తే మొత్తం క్లీన్ స్వీప్ ఈ 3 కులాలతోటే క్లీన్ స్వీప్ అయిపోతుంది. కానీ ఎక్కడ లోపం జరుగుతుందంటే ఎవరికి వాళ్ళం విడివిడిగా ఉంటున్నాం. కాబట్టి మనందరం కూడా కలిసికట్టుగా యాదవులు సభ పెట్టిన గౌళ్ళు, పద్మశాలీలు, ముదిరాజులు అన్ని కులాలను కలుపుకొని ఇలాంటి వేదికలు తమ్ముడు ఇంతకుముందు చెప్పిండు, ఒక యాదవ సంఘంతో కొంత స్టార్ట్ చేసినాం కానీ అన్న అట్లా కాదని చెప్పి నాకు ప్రత్యేకంగా వచ్చి కలిసి మరి చెప్పిండు. బీసీలు అందరం కలిసి చేసుకున్నప్పుడే దీనికి ఒక మంచి విలువ ఉంటుందని చెప్పి నన్ను ఈ కార్యక్రమానికి ఆహ్వానించడం జరిగింది. నిజానికి ఇవాళ మనకు ఉమ్మడి తెలుగు రాష్ట్రాల్లో అక్కడ ఇక్కడ గౌళ్ళు కావచ్చు, యాదవులు కావచ్చు, పద్మశాలు అన్ని కులాలు మేజర్గా ఉన్నాయి. నిజంగా ఇవాళ మన ఆంధ్రాలో బోడే రామచంద్ర యాదవ్ అన్న చాలా పెద్ద ఎత్తున కూడా పోరాటం చేస్తుంటాడు. ఇవాళ ఆమర నిరాహార దీక్ష చేస్తుండు. ఇందాక అక్క చెప్పింది, ఈ నుంచి కొంతమంది సోకాలు నాయకులు పోయి అక్కడ ముఖ్యమంత్రిని కలిసిరు. కానీ మన బోడే రామచంద్ర అన్న యాదవ్ దగ్గరికి పోవడానికి వాళ్ళకు మనసు ఒప్పలే. కానీ నేను చెప్తున్నా, హైదరాబాద్కి విజయవాడకి ఎంత దూరం మనందరికీ తెలుసు. నిన్న నా వెహికల్లో నేను స్వయంగా పోయి బోడే రామచంద్ర యాదవ్ అన్నకు సంఘీభావం తెలిపి మద్దతు తెలిపి అన్నకు ధైర్యంగా ఉండాలని చెప్పి, ఏదైనా జరిగితే ఈ ప్రభుత్వానిదే బాధ్యత అని చెప్పి ఆడ హెచ్చరిక జారీ చేసి ప్రెస్ మీట్లో మాట్లాడి రావడం జరిగిందన్న. ఎందుకంటే మన బిడ్డలను మనం కాపాడుకున్నప్పుడు వాళ్ళు కూడా వాళ్ళ శక్తి మేరకు మన కోసం పనిచేయడానికి ఉంటుంది. వాళ్ళు శక్తిహీనులు అయితే మనం కూడా శక్తిహీనులు అవుతాం. కాబట్టి అలా ఎవరు ముందుకు వచ్చి పోరాటం చేసినా వారికి వెన్నుదన్నుగా మనందరం నిలబడదాం, కలిసికట్టుగా ఉద్యమిద్దాం. పొలిటికల్ పవర్ ఇస్ ద మాస్టర్ కీ అని చెప్పినట్టుగా రాజ్యాధికారమైన సమస్యలకు పరిష్కారం ఆ దిశగా మనందరం కూడా పోరాటం చేద్దామని చెప్పి తెలియజేసుకుంటూ నాకు అవకాశం ఇచ్చిన మిత్రులందరికీ కూడా పేరున ముఖ్యంగా మా నాగార్జున యాదవ్కి, లలితక్క అంటే మరి బెల్లి లలితక్క, ఇలా తెలంగాణ ఉద్యమానికి నిజంగా కూడా మాతృక ఎవరు మన బిడ్డలు. నిజంగా ఇవాళ సాంబశివుడు కానీ, చెరుకు సుధాకర్ అన్న కానీ సూర్యాపేట సభ పెట్టకపోతే అసలు తెలంగాణ ఉద్యమానికి మొదటి మెట్టేది. కానీ ఎవరైనా పట్టించుకుంటురా, ఎవరైనా చరిత్ర రాస్తురా, ఎవరైనా పుస్తకాలు రాస్తురా, ఎక్కడ వాళ్ళ పేర్లు కూడా ప్రస్తావించే పరిస్థితి లేదు. కానీ ఇప్పటి నుంచి మనం ప్రతి సభలో మన సాంబశివుడిని గుర్తు చేసుకుందాం, మన మారోజీ వీరన్నను గుర్తు చేసుకుందాం, మన నాయకులందరినీ కూడా ఖచ్చితంగా గుర్తు చేసుకోవాలి, వాళ్ళ పటాలు పెట్టుకొని మాట్లాడుకోవాలి, వాళ్ళ గురించి చరిత్రని ముందుకు తీసుకుపోయే విధంగా మనందరం కూడా పోరాటం చేద్దామని చెప్పి తెలియజేసుకుంటూ ప్రతి ఒక్కరికి కూడా ఈ కార్యక్రమానికి విచ్చేసిన ప్రతి ఒక్కరికి పేరున మనందరం మనం మళ్ళొక్కసారి కరతాళ ధ్వనులతోటి మనందరం కూడా కరతాళ ధ్వనులతో చప్పట్లు కొట్టుకుంటూ జై బీసీ, జై బీసీ, బీపీ మండల్ గారి ఆశయాలను సాధిద్దాం, బీపీ మండల్ గారి ఆశయాలను. జై బీసీ.